ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వివేక్ గోపీనాథ్ 40 ఇయర్స్కి ముందు జరిగిన మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మళ్ళీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాడు. ఎందుకు ఎవరు ఆ రేఖ, ఆమెను చంపిన వాళ్ళు ఎవరు అనేది స్టార్టింగ్లోనే రివీల్ చేసేస్తారు. సస్పెక్ట్ ఒక పిల్లలు ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళు, రే నాన్న నేను ఒక బాడీని మోసుకు వెళ్ళడం చూసారా అన్న డైలాగ్తో మొదలవుతుంది స్టోరీ అంతా. అక్కడి నుంచి మూవీ ఎండ్ వరకు మధ్యలో కొంచెం ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్నా చాలా కేర్ఫుల్గా డైరెక్టర్ జోఫిన్ హ్యాండిల్ చేశారు. ఈ మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే ఇది రియల్ స్టోరీ ఏమో అని గూగుల్లో వెళ్ళి మరి సెర్చ్ చేశా. కానీ అవి ఫిక్షనల్ క్యారెక్టర్స్. అంత రియలిస్టిక్గా ఉంది మరి. బికాస్ ఆఫ్ కాదోరం మూవీ దీనికి లింక్ ఉంటుంది. అదేంటి అనేది ఇప్పుడే రివీల్ చేసేస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన అనవసర రాజన్ క్యారెక్టర్ని చాలా చక్కగా పోర్ట్రే చేశారు. ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. లీడింగ్ రోల్ ఇన్స్పెక్టర్ వివేక్ క్యారెక్టర్గా చేసిన ఆసిఫ్ అలీ కూడా చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. హైలైట్ ఏంటంటే మలయాళం మెగాస్టార్ మమ్ముక్క, అదేనండి మమ్ముట్టి గారిని ఏఐ యూజ్ చేసి స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. కానీ విలన్స్గా 2-3 చేశారు. అందులో లేడీ క్యారెక్టర్ మాత్రం ఈవిరిజం అంటే ఏంటో తన నటనలో చూపించింది. మూవీ కంప్లీట్గా ఎలా ఉందంటే దీని తర్వాత సీన్ ఇదేరా ఎక్స్పెక్ట్ చేసిందే అనుకునే లోపే అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ వస్తాయి. అంత థ్రిల్లింగ్గా ఉంటుంది మూవీ. సో లేట్ చేయకుండా చూసేయండి.